Dear friends, Seed Corporation of India, National Seed Corporation of India Limited లో trainee officers, trainee managements, trainee technicians అను డిఫరెంట్ పోస్టులు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి మొత్తము 88 పోస్టులను 188 పోస్టులని ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. వీటికి సంబంధించి మనం చూసినట్టయితే ట్రైనీలు 179 ఉన్నాయి. మేనేజ్మెంట్కి సంబంధించిన ట్రైనీలు ఇక్కడ మొత్తం పోస్టులలో మనం వీటన్నిటినీ ఒకసారి వెరిఫై చేసినట్టయితే ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ చూసినట్టయితే డిప్యూటీ జనరల్ మేనేజర్ విజిలెన్స్ ఒక పోస్ట్ ఉంది, ఇది అన్రిజర్వ్డ్. అసిస్టెంట్ మేనేజర్ విజిలెన్స్ 1 పోస్ట్ అన్రిజర్వ్డ్. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ 2 పోస్టులు ఉన్నవి, ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఫ్రెషర్ ఓబీసీ. మేనేజ్మెంట్ ట్రైనీ క్వాలిటీ కంట్రోల్ 2, ఒకటి ఓబీసీకి సంబంధించి మరియు ఒకటి ఎస్సీకి సంబంధించి. మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ 1, ఇది అన్రిజర్వ్డ్. సీనియర్ ట్రైనీ విజిలెన్స్ 2 ఉన్నాయి, 2 అన్రిజర్వ్డ్. ట్రైనీ అగ్రికల్చర్ 49 ఉన్నవి, ఇందులో 15 అన్రిజర్వ్డ్, 7 ఈడబ్ల్యూఎస్, 9 ఓబీసీ, 5 బ్యాక్లాగ్స్ ఉన్నవి. అదేవిధంగా 6 ఎస్సీ ఫ్రెష్ అండ్ 3 బ్యాక్లాగ్స్, ఎస్టీ 2 ఫ్రెష్ 2 బ్యాక్లాగ్స్. ఇక ట్రైనీ అగ్రికల్చర్తో పాటు ట్రైనీ క్వాలిటీ కంట్రోల్ 11, 7 అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 1 అండ్ ఓబీసీ ఫ్రెషర్ 2, ఎస్సీ ఎస్టీ ఫ్రెషర్ 1. ట్రైనీ మార్కెటింగ్ 33, 12 అన్రిజర్వ్డ్, 4 బీసీ అండ్ 4 ఈడబ్ల్యూఎస్, 1 ఎస్సీ ఫ్రెష్, 5 బ్యాక్లాగ్, ఎస్టీ 1 ఫ్రెష్. ట్రైనీ హ్యూమన్ రిసోర్స్ 16, 7 ఓపెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ 2, బీసీ 4, ఓబీసీ 4, ఎస్సీ బ్యాక్లాగ్ 2, ఫ్రెషర్ 2 అండ్ ఎస్టీ 1 ఓపెన్. అండ్ ద ట్రైనీ స్టెనోగ్రాఫర్ 15, 10 ఓపెన్, 1 ఈడబ్ల్యూఎస్, 3 BC backlog and ST backlog 1. Trainee accounts 8, 2 open, 2 EWS, 1 BC backlog and SC 2 fresh, 1 ST fresh. Trainee agriculture stores 19, 7 open, 3 EWS, 5 OBC, 3 backlog OBC and ST fresh 1. Trainee engineering store 7 open, 5 and SC1 ST1 open, that one. Trainee technicians diesel mechanical, electronic, machineman, auto electrication, winder, process plant operator and blacksmith. Total 21, 6 open and 4 EWS, 2 OBC, 2 open fresh, 3 backlog, SC 4 fresh and ST backlog 2. Total 188 posts they are going to filling. ఇక సెకండ్ దానికి సంబంధించి వీటి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అనేటివి కూడా మీకు ఇవ్వడం జరిగింది. వీరికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి ఇది డిప్యూటీ జనరల్ మేనేజర్కి. మిగతా వాటికి అంత అవసరం లేదు. రెగ్యులర్గా వీటికి సంబంధించినటువంటివి మీరు చూసినట్టయితే ఎంఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, బీఈ బీటెక్ ఎలక్ట్రికల్స్ కావచ్చు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, వీటితో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ వీళ్ళందరికీ. తర్వాత హెచ్ఆర్కి సంబంధించి ఎంబీఏ కానీ, పీజీ డిప్లొమా కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్షిప్, పర్సనల్ మేనేజ్మెంట్ లాంటివి ఉండాలి. తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి కూడా ట్రైనీ అగ్రి ఇవ్వడం జరుగుతున్నది. ట్రైనీ క్వాలిటీ కంట్రోల్స్ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్స్ కానీ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా ట్రైనింగ్ మార్కెటింగ్ బేస్ అగ్రికల్చర్ మినిమం 65 మార్క్తోని
ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. ట్రైనీ హెచ్ఆర్లకు కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఎంఎస్ ఆఫీస్తో పాటు జనరల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లు తెలిసి ఉండాలి. ఇకపోతే ఎసెన్షియల్ సంబంధించి సీనియర్ సెకండరీ అంటే ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన వాళ్ళు ఈ స్టెనోగ్రాఫర్స్గా ఉంటారు. ట్రైనీ అకౌంట్స్ బీకామ్ పూర్తి చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది. ఇక ట్రైనీ అగ్రి స్టోర్స్ సంబంధించి బీఎస్సీ పూర్తి చేసిన వాళ్ళకి, బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ట్రైనీ ఇంజనీరింగ్ స్టోర్స్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది. ఇక ట్రేడర్స్ అంటే పిట్టర్, మిగతా వాటికి సంబంధించి ఐఐటీ పూర్తి చేసిన వాళ్ళకు పిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఆటో ఎలక్ట్రీషియన్, వెండర్, డీజిల్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, మెకానిక్స్, బ్లాక్ స్మిత్ మినిమం 60% మార్క్స్ పూర్తి చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం చేయొచ్చు. వీటన్నిటినీ మీరు చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ఈ సైట్లోకి వెళ్ళి దీన్ని మీరు చూసుకోవచ్చు. సాలరీ బేసెస్ చూసినట్టయితే జనరల్ మేనేజర్కు 70,000 నుంచి వెళ్ళి 2 lakhs వరకు ఉంటుంది. బేసిక్ పే 70,000 నుంచి ప్రారంభమవుతుంది. టీఏడిఏలు, హెచ్ఆర్ఏలు అని 31,000, ఇవన్నీ కలుపుకుంటే 1,45,000 ఫర్ మంత్ వస్తుంది. అసిస్టెంట్ మేనేజర్కు 80,000 ఫర్ మంత్ వస్తుంది. ఎందుకంటే బేసిక్ పే 40,000 అండ్ 17,920 అండ్ 12,000 అండ్ 10,000. ఇక మేనేజ్మెంట్ ట్రైనీస్కి 57,920 ఫర్ మంత్ ఉంటుంది. డిఏ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అదేవిధంగా సీనియర్ ట్రైనీలకి 31,856, అదేవిధంగా ట్రైనీస్కి 24,616 రూపాయల సాలరీలతో మీరు చేరడానికి అవకాశం ఉంది. ఎవరైతే ట్రైనీలు ఉంటారో వారు తమ నిర్దిష్ట పీరియడ్ను పూర్తి చేసిన తర్వాత ఆటోమేటిక్గా రెగ్యులరైజేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ టెస్టుల్ ట్రబ్కి 5 సంవత్సరాలు అది ఉంటుంది. జనరల్ మేనేజర్కు 50 సంవత్సరాలు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్కు 50 years, రిమైనింగ్ అందరికి కూడా 27 years దాటకుండా ఉండాలి. కానీ షెడ్యూల్ క్యాస్ట్కి 5 సంవత్సరాలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years, తర్వాత పీడబ్ల్యూడికి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 సంవత్సరాల స్పెషల్గా వాళ్ళకి అవకాశం, ఎక్స్ట్రా టైం డేట్స్ కూడా ఇస్తారు. ఇకపోతే మనం అప్లై చేసుకోవడానికి సంబంధించి వీటికి టెస్ట్లు వచ్చేసి మనము లాస్ట్ డేట్ వచ్చేసి ఇవంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా జరుగుతాయి. వీటన్నింటికి కూడా కంప్యూటర్ బేస్డ్ సిబిటి అంటారు. మొదటి దశ సిబిటిలో 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు రాయాలి, వ్యవధి 90 నిమిషాలు. ఇది మొత్తము 3 దశల్లో ఈ ఎగ్జామ్ను వచ్చేస్తారు. దీనికి మొదటి దశలో సిబిటిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా జరుగుతుంది. దీనికి సంబంధించి 100 మార్కులు ఉంటాయి, 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. పార్ట్ 1 సబ్జెక్ట్ సంబంధించి 70 మార్కులు ఇస్తారు. పార్ట్ 2లో అసిస్టెంట్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 30 ప్రశ్నలు అడుగుతారు. సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. ప్రతి సమాధానం తప్పు సమాధానానికి 1/2 మార్కు తగ్గిస్తారు. కనీసం 35 మార్కులు వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మనకు నవంబర్ 30వ తేదీ. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మాత్రము దీనికి సంబంధించి ఇక క్వశ్చన్ వీటికి సంబంధించి ఏమేమి అనేది ఉంటుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు డిసెంబర్ 22న మీకు ఎగ్జామ్ అనేటువంటిది నిర్ణయించబడుతుంది. సిబిటి టెస్ట్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ నోట్లో మీరు చూసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. దీనికి సంబంధించినటువంటి ఫీజు 500. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, మాజీ సైనికులకి, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారో వాళ్ళకు ఫీజు లేదు. ఇది అప్లికేషన్ సంబంధించి 500 ఫీజు పే చేయాల్సింది. ఓకే, కేటగిరీ ఎవరెవరికి లేదు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు లేవు అని మిగతా రిమైనింగ్ పీపుల్ అప్లై చేసినప్పుడు ఈ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎవరైతే అగ్రికల్చర్ బీఏ చేశారో, బీటెక్ చేశారో, మిగతా డిప్లొమా చేశారో వారందరికీ కూడా అవకాశం ఉంది కనుక తప్పకుండా మీరు దీన్ని అప్లై చేస్తారని ఆశిస్తూ, లాస్ట్ డేట్స్ వచ్చేసి మనకు నవంబర్ 30వ తేదీ ఉంది. సిబిడి టెస్ట్ వచ్చేసి డిసెంబర్ 22. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు www.indianseed.comలోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ, మీ కూరపాటి మోహన్ కూరపాటి మీకు మరిన్ని మంచి ఉద్యోగ అవకాశాలతో మీ ముందుకు వస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.